ఆలస్యం చేయకుండా కొద్ది నిమిషాలు దేవుని మాటలు విందాం. అందరూ సైలెంట్గా ఉండి ప్రభు మనతో మాట్లాడే ఆ మాటలను వినాలని దేవుని ప్రేమతో మిమ్మలను ఆహ్వానిస్తూ ఉన్నాను. దేవుని వాక్యంలోనికి న్యాయాధిపతుల గ్రంథంలో 4వ అధ్యాయానికి వద్దాం. న్యాయాధిపతుల గ్రంథం 4వ అధ్యాయము 3వ వాక్యాన్ని ఒకరు చదివి సహాయము చేయగలరా? 4:3 అతనికి 900 ఇనుప రథములుండెను. అతడు 20 సంవత్సరములు ఇశ్రాయేలీయులను కఠినమైన బాధ పెట్టగా ఇశ్రాయేలీయులు యెహోవాకు మొర్రపెట్టిరి. మరొకసారి చదువుతాను, వినండి. అతడు 20 సంవత్సరములు ఇశ్రాయేలీయులను కఠినమైన బాధ పెట్టగా ఇశ్రాయేలీయులు యెహోవాకు మొరపెట్టిరి. బాగా క్లియర్గా అర్థమైపోయింది కదా వాక్యం. అతడు అంటే ఒక వ్యక్తి. ఇశ్రాయేలీయులను ఎన్ని సంవత్సరాలు బాధ పెట్టాడు? 20 సంవత్సరాలు కఠినమైన బాధ పెట్టాడట. బాగా కఠినంగా అంటే ఘోరంగా బాధ పెట్టాడు. అలాంటి బాధ కలిగిన సమయంలో, సందర్భంలో ఇశ్రాయేలీయులు ఏం చేశారు? యెహోవాకు మొరపెట్టారు, యెహోవాకు ప్రార్థన చేశారు. ప్రభువా, ఇదిగో ఈ సిసేరా అనబడిన వ్యక్తి 20 సంవత్సరాలుగా మమ్మల్ని కఠినమైన బాధకు గురి చేస్తున్నాడు. మమ్మల్ని మాకు కడుపు నిండా అన్నం తినే టైం ఇవ్వట్లేదు, కంటి నిండా నిద్ర లేదు, క్షణమైన తీరిక లేదు, వెట్టి చాకిరి చేయించుకుంటున్నాడు, బాధ పెడుతూ ఉన్నాడు, రకరకాలుగా హింసిస్తూ ఉన్నాడు. ఇతని హింస నుండి, ఇతని బాధ నుండి, ఇతడు మాకు కలుగజేస్తున్నటువంటి వేదన అంతటి నుండి ప్రభువా మమ్మల్ని విడిపించండి అని ఇశ్రాయేలీయులు దేవునికి మొరపెట్టారు. ఇశ్రాయేలీయులు దేవునికి మొరపెట్టారు. బాధ కలిగిన సందర్భంలో దేవునికి ప్రార్థన చేయడం సరైన నిర్ణయమా? సరైన నిర్ణయం కాదంటారా? సరైన నిర్ణయమే కదా. అంటే ఇశ్రాయేలీయులు బాధ కలిగిన సమయంలో సరైన నిర్ణయాన్ని తీసుకున్నారు. వాక్యం ఏమంటుంది? మీలో ఎవరికైనా శ్రమ కలిగినా అతడు ప్రార్థన చేయవలెను. అంటే శ్రమ కలిగినప్పుడు మనిషి, విశ్వాసి చేయాల్సింది ప్రార్థన. శ్రమ కలిగిన సందర్భంలో దేవుని సన్నిధానంలో కనిపెట్టుకొని ఉండాలి దైవ పిల్లలు. దేవుని సన్నిధిలో కాచుకొని ఉండాలి. దేవుని దగ్గరకు వచ్చి ప్రభువా ఈ శ్రమ నుండి, ఈ బాధ నుండి, ఇరుకు నుండి, ఇబ్బంది నుండి నన్ను విడిపించమని దేవుని దగ్గర మొరపెట్టాలి. అప్పుడు ప్రభు అయిన దేవుడు మన శ్రమను చూచి, మన బాధను చూచి, మనం అనుభవిస్తున్న వేదనను చూచి ఆ శ్రమలో నుండి మనలను పడవేయవచ్చు. మీరు నిర్గమకాండం 2వ అధ్యాయంలో చదువుకుంటే ఐగుప్తు దేశంలో ఇశ్రాయేలీయులను ఐగుప్తీయులు కఠినమైన బాధ పెడతారు కదండి. నిర్గమకాండం 2వ అధ్యాయంలో ఎన్నో వచనమో చెప్పండి ఒకరు? 23. అలాగున అనేక దినములు జరిగిన మీదట ఐగుప్తు రాజు చనిపోయెను. ఇశ్రాయేలీయులు తాము చేయుచున్న వెట్టి పనులను బట్టి నిట్టూర్పులు విడుచుచు మొరపెట్టుచుండగా తమ వెట్టి పనులను బట్టి వారు పెట్టిన మొర దేవుని యొద్దకు చేరెను. స్తోత్రం చెప్పండి. ఇశ్రాయేలీయులు ఐగుప్తు దేశంలోనికి వెళ్ళారు. ఎప్పుడు వెళ్ళారు? ఐగుప్తు దేశానికి ప్రధానమంత్రిగా యోసేపు ఉన్నప్పుడు వెళ్ళారు. 70 మందిగా వెళ్ళారు. యోసేపు చనిపోయాడు. యోసేపును ప్రేమించే రాజులు చనిపోయారు. అయితే తర్వాత వచ్చిన రాజులు ఇశ్రాయేలీయులకు కఠినమైన బాధను కలుగజేశారు. వెట్టి పనులు చేయించుకున్నారట.
ఇటుకలు చేయించడం, వాటిని కాల్పించడము, ఇలాంటి వెట్టి పనులు ఇశ్రాయేలీయులను వెట్టి పనులు చేయడానికి ఉపయోగించుకున్నారు. అయితే తాము చేయుచున్న వెట్టి పనులను బట్టి, కఠినమైన వారికి కలుగుచున్న శ్రమలను బట్టి వీళ్ళందరూ ఏం చేశారు? ఈ సందర్భంలో కన్నీరు విడుచుచు, నిట్టూర్పులు విడుచుచు మొరపెట్టారు. అంటే నిట్టూర్పులు విడుచుచు అంటే కన్నీళ్లు కార్చుచు, బాధపడుతూ, వేదనతో దేవుని దగ్గర ప్రార్థన చేశారు. ఆ ప్రార్థన దేవుని సన్నిధికి చేరింది. మరి ఐగుప్తులో నుండి ఇశ్రాయేలీయులను దేవుడు విడిపించడానికి ఎవరినైనా పంపించాడా అంటే ఎవరిని పంపించాడు? ఇప్పుడు ప్రార్థన చేసింది దేవునికి, ప్రార్థన చేరింది దేవుని యొద్దకు, కానీ వారిని విడిపించడానికి అక్కడికి వచ్చింది ఎవరు? మోసే, అతని అన్న అయిన అహరోను. ఇద్దరు వచ్చి రాజుతో పోరాడి చాలా దినములు శ్రమపడి ఇశ్రాయేలీయులందరినీ బయటకు తీసుకొచ్చారు. ఇక్కడ గమనించండి, దేవుడు మనకు డైరెక్ట్గా వచ్చి సహాయము చేయడు. దేవుడు మనలకు సహాయము చేస్తాడన్నమాట వాస్తవమే. కానీ ఆయన సహాయం ఎలా ఉంటుందంటే, ఏదైనా అవసరంలో ఉండి మనం ప్రార్థించినప్పుడు మన దగ్గరికి మోసే లాంటి వ్యక్తులు వచ్చేస్తారు, అహరోను లాంటి వ్యక్తులు వస్తారు. హల్లెలూయా! మనలను విడిపించడానికి, మనకు సహాయము చేయడానికి, మనల్ని ఆదుకోవడానికి, మనకు తోడుగా నిలబడడానికి, మన పక్షాన నిలబడడానికి. ప్రభువా నాకు తోడు ఎవరు లేరయ్యా అని నువ్వు ప్రార్థన చేసావా, ఎవరో ఒకరిని పంపిస్తాడు దేవుడు. ఇంకొక మాట చెప్పనా? ప్రభువా నాకు తోడు ఎవరూ లేరని నువ్వు అనుకోకుండా, దేవుడు నాకు తోడున్నాడనే నిబ్బరముతో, ధైర్యముతో ఉండగలిగితే మంచిదే. వాస్తవమే కదండి. మనుషుల తోడు మనకు లేని సందర్భాలలో దేవుని తోడు మనకు ఖచ్చితంగా ఉంటుంది. మనం ఎక్కడికి వెళ్ళినా, మనం ఏ పరిస్థితులలో ఉన్నా అక్కడ దేవుని తోడు, దేవుని నీడ, దేవుని సన్నిధి మనకు తోడుగా ఉంటుంది. కాబట్టే దేవుడు సహాయము చేస్తాడన్నమాట వాస్తవమే. ఆ సహాయము నీకు ఏదో ఒక దిక్కు నుండి పంపిస్తాడు. అప్పుడు నువ్వేమనుకోవాలంటే, నేను ప్రార్థన చేశాను, పలానా వ్యక్తి నుండి, పలానా వైపు నుండి నాకు సహాయం వచ్చిందని నువ్వు అనుకోవాలి. కానీ ఆ విషయాన్ని కొంతమంది గ్రహించక, నేను ఎంత ప్రార్థన చేసినా దేవుడు నాకు హెల్ప్ చేయలేదని అనుకునే వాళ్ళు ఉంటారు. దేవుడు నాకు హెల్ప్ చేయలేదు, కానీ పలానా వ్యక్తి హెల్ప్ చేశాడు, పలానా వ్యక్తి ఒక ఆలోచన చెప్పాడు, ఆ ఆలోచన చొప్పున నేను ముందుకు వెళ్తే నేను ఉన్న బాధలో నుండి బయటపడ్డానని మాట్లాడుకునే వాళ్ళు కొందరు ఉంటారు. పలానా వ్యక్తి నీ దగ్గరకు వచ్చి ఒక ఆలోచన చెప్పడానికి ఆ వ్యక్తిని పంపించిందే దేవుడు. హల్లెలూయా! హల్లెలూయా! శ్రమలో ఉన్నావు, కష్టంలో ఉన్నావు, ఎలా బయటపడాలో తెలియదు, కానీ ఒక వ్యక్తి వచ్చి ఆలోచన చెప్పాడు, ఆ వ్యక్తిని పంపించిందే దేవుడు. దేవుడు ఆ రీతిగా మనకున్న కష్టాలలో నుండి, మనకున్న బాధలలో నుండి బయటపడడానికి సహాయము చేయగలిగే దేవుడు. ఖచ్చితంగా నా ప్రియమైన దైవ జనాంగమా, మీరున్న శ్రమలో, మీరున్న కష్టాల్లో, మీరున్న బాధల్లో దేవునికి మొరపెట్టండి. మనుషులతో చెప్పుకుంటే మన కష్టాలను మనుషులు తీర్చలేరు. మన కష్టాలు తీరుతాయని మనం ఇంకెక్కడికి వెళ్ళాల్సినటువంటి పని లేదు. దేవుని దగ్గర మొరపెట్టడమే దేవుని పిల్లలుగా మనం చేయాల్సిన పని. దేవుని దగ్గర మొరపెట్టడమే మన కర్తవ్యం. 20 సంవత్సరాలు సిసేరా అనబడినటువంటి ఆ వ్యక్తి ఇశ్రాయేలీయులకు కఠినమైన బాధ పెట్టాడు. ఆ బాధను భరించారు. 1 సంవత్సరం భరించారు, 2 సంవత్సరాలు భరించారు, 5 సంవత్సరాలు భరించారు, 10 సంవత్సరాలు భరించారు, 15 సంవత్సరాలు భరించారు. ఇప్పుడు మానుతాడేమో, రేపు మానుతాడేమోనని సంవత్సరాలు ఎదురు చూశారు. కానీ 20 సంవత్సరాలు అవుతూ ఉన్నా తన పద్ధతి మార్చుకోవట్ల సిసేరా, తన యొక్క తీరు మార్చుకోవట్ల సిసేరా. దానిని బట్టి ఇశ్రాయేలీయులందరూ దేవునికి మొరపెట్టారు. దేవుడు వారి ప్రార్థన ఆలకించాడు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా! హల్లెలూయా! ఇప్పుడు మనం న్యాయాధిపతుల గ్రంథంలోనికి వెళదాం. న్యాయాధిపతులు అనే గ్రంథం ఇక్కడ ఎందుకు వచ్చిందంటే, ఇశ్రాయేలీయులను కొన్నాళ్ళు న్యాయాధిపతులు పరిపాలించారు.
ఐగుప్తు దేశంలో నుండి మోసే అహరోనుల ద్వారా ఇశ్రాయేలీయులు బయటకు వచ్చారా? 40 సంవత్సరాలు అరణ్యంలో నడిచారా? తర్వాత యోర్దాను నది దగ్గరలో ఉన్నప్పుడు మోసే చనిపోతాడు. మోసే చనిపోయిన తర్వాత ఇశ్రాయేలీయుల బాధ్యత మొత్తం యెహోషువ మీద పడుతుంది. యెహోషువ ఇశ్రాయేలీయులను నడిపించుకుంటూ దేవుడు చెప్పిన పాలు తేనెలు ప్రవహించే దేశాన్ని అందరికీ పంచి పెడతాడు. అంటే ఇశ్రాయేలీయులందరూ పొలాలు కలిగి, ఇళ్ల స్థలాలు కలిగి, ఇళ్ళు కలిగి స్థిరపడతారనమాట కానాను దేశంలో. ఇశ్రాయేలీయులు కానాను దేశంలో స్థిరపడిన తర్వాత, ఎవరి వంతుల్లోకి వాళ్ళు వెళ్ళిపోయిన తర్వాత యెహోషువ కూడా చనిపోతాడు. యెహోషువ చనిపోయిన తర్వాత ఇశ్రాయేలీయులకు నాయకులనబడిన వారు లేకపోయేసరికి దేవుడు ఇశ్రాయేలీయులను న్యాయాధిపతుల చేతికి అప్పగిస్తాడు. న్యాయాధిపతులు అంటే అర్థం ఎవరు? తీర్పు తీర్చేవాళ్ళు, అంటే నాయకులు, రాజులు కాదు. రాజులకు సర్వాధికారాలు ఉంటాయి, కానీ వీళ్ళు న్యాయాధిపతులు. అరే కొట్టుకోబాకండ్రా, తిట్టుకోబాకండ్రా అని చెబుతూ ప్రజలను జాగ్రత్తగా నడిపించేవాళ్ళు. అర్థమవుతుందండి? ఇలాగున న్యాయాధిపతులు ఏర్పాటవుతున్నారు, వారు చనిపోతున్నారు, వారి తర్వాత ఇంకొకరు వస్తున్నారు, చనిపోతున్నారు. ఇలాగున యహూదు అనబడినటువంటి న్యాయాధిపతి చనిపోయిన తర్వాత ఇశ్రాయేలీయులు న్యాయాధిపతి లేడు కదా మనకి, నాయకుడు లేడు కదా మనకి అని, నాయకులు లేని జనులు చెడిపోవుదురు అని వాక్యం ఉంది కదా. ఏమండి, గుర్తుందా మీకు ఆ మాట? నాయకులు లేని జనులు ఏమవుతారు అంటే అర్థం ఏంటి? అధ్యక్షుడు, నడిపించేవాడు లేని ప్రజలు చెడిపోతారు. యేసు ప్రభు అంటారు, నేను గొర్రెల కాపరిని కొట్టుదును, గొర్రెలు ఏమవుతాయి? చెదిరిపోతాయి. అంతే కదండి. కాపరి ధైర్యంగా, కాపరి బలంగా, కాపరి దృఢంగా ఉంటే గొర్రెలన్నీ మాకు కాపరి ఉన్నాడని కాపరిని చూసుకుంటూ ఉంటాయి. కానీ కాపరిని కొట్టారనుకోండి, గొర్రెలన్నీ ఏమవుతాయి? అమ్మో ఇక్కడేదో జరుగుతుందని చెదిరిపోతాయి. దీన్ని రియల్గా చూస్తే మనం యేసు ప్రభును పట్టుకున్నప్పుడు శిష్యులందరూ ఏమయ్యారు? చెదిరిపోయారు. అలాగనే ఒక కుటుంబానికి నాయకుడు, పిల్లలు ఉన్నారనుకోండి, పిల్లలకు నాయకునిగా, పిల్లలను నడిపించేవానిగా తల్లి కానీ తండ్రి కానీ ఉండాలి. తల్లి కానీ తండ్రి కానీ ఉండాలి. తల్లి కానీ తండ్రి కానీ పిల్లలను సరైన మార్గంలో నడిపించాలి. భయం భక్తులతో వారు నడిపించబడడం వారికి నేర్పించాలి. తల్లి తండ్రి ఉండి వారికి సరిగ్గా నేర్పించలేదనుకోండి, వారు చిన్నతనము నుండే ఎలా పడితే అలా పెరగడం స్టార్ట్ అవుతారు. ఎలా పడితే అలా పెరుగుతారు. భయం ఉండదు. చిన్నతనంలోనే చెడులవాట్లు నేర్చుకుంటారు. సరిగా మాట్లాడడం నేర్చుకోరు, గౌరవంగా మాట్లాడడం నేర్చుకోరు. వాక్శుద్ధి ఉండదు, అలాగనే శరీర శుద్ధి ఉండదు, చక్కటి ప్రవర్తన ఉండదు. ఎందుకంటే తల్లిదండ్రులలో ఎవరూ లేరు నడిపించడానికి. అలాగని అందరూ తల్లిదండ్రులు లేని పిల్లలందరూ కూడా చెడిపోవట్లా. తల్లిదండ్రులు లేని పిల్లలలో చాలామంది నాకు తల్లి లేరు, తండ్రి లేరు, కాబట్టి నా జీవితాన్ని నేనే సరిచేసుకోవాలని బుద్ధిగా పెరిగి మంచి జ్ఞానము నేర్చుకొని బ్రతుకుచున్న వాళ్ళు ఉన్నారు. అంతెందుకు, మన తండాలో తల్లిదండ్రులు ఇద్దరు ఉన్నా చెడిపోతున్న పిల్లలను చూడట్లేదా మనం? ఇద్దరు ఉన్నారు, తల్లిదండ్రులు ఇద్దరు ఉన్నారు. నాయకులుగా, పిల్లలకు నాయకులు వాళ్ళే. కానీ వాళ్ళేమన్నా మంచి పనులు నేర్చుకుంటున్నారా? ప్రయోజకులు అవుతున్నారా? గొప్పవారు అవుతున్నారా? గొప్ప స్థితికి ఎదుగుతున్నారా? లేదు, చెడిపోతున్నారు. కొంచెం ఒక 10-12 సంవత్సరాల వయసు రాగానే ఇప్పుడున్న జనరేషన్లో వాళ్ళకి ఇంత పొడవు సెల్ ఫోన్ ఇప్పించేస్తున్నారు. 20,000, 30,000, 20,000 పెట్టి 30,000 పెట్టి సెల్ ఫోన్లు ఇప్పించేసి వాళ్ళకు నెట్ బ్యాలెన్స్ ఎక్కించేసి, అరే నాయన బాగా చెడిపోరా నువ్వు అని వాళ్లకు మార్గాన్ని చూపిస్తున్నది ఎవరు? తల్లిదండ్రులు. నాకు కొన్నిసార్లు చాలా బాధేసింది, కొన్నిసార్లు చాలా వేదనగా అనిపించింది. కుటుంబంలో కుటుంబ ప్రార్థనలు పెట్టడానికి అమౌంట్ ఉండదు, దేవుని పని జరిగించడానికి తగిన డబ్బులు ఉండవు. అలాగనే దేవుని పని జరిగించడానికి ఎక్కడైనా కొంచెం బదులు తెచ్చైనా లేకపోతే అప్పు తెచ్చైనా కొంచెం జరిపిద్దామని ఉండదు. కానీ పిల్లాడు సెల్ ఫోన్ అడిగితే అప్పు తెచ్చైనా కొని పెడతారు.
20,000 30,000 కానీ కుటుంబ ప్రార్థన జరిపి ఒక 5,000 10,000 ఖర్చు పెట్టడానికి అస్సలు చేతులు వస్తాయా? ఇంట్లో దేవుని పని జరిగించడానికి చేతులు వస్తాయా? అస్సలు లేదు. మనం కూడా, నాయకులు కూడా సరిగ్గా ఉండాలి. అర్థమవుతుందా అండి? తల్లిదండ్రులకు కూడా కొంచెం, తల్లిదండ్రులు నాయకులు అనబడిన వారికి కూడా కొంచెం వివేచనతో, బుద్ధి జ్ఞానము కలిగి ఆలోచన చేయాలి. ఇలాగున చిన్న వయసులోనే వాళ్లకు స్వేచ్ఛనిచ్చి, స్వాతంత్రాన్నిచ్చి, అంతేకాకుండా వారికి చేతిలో మరి బైక్ ఇచ్చి ఏం చదువుతారు వాళ్ళు? ఏం చదువుతారండి? తల్లిదండ్రులుగా నీ పిల్లలకు నువ్వు తల్లిగా, తండ్రిగా, నాయకునిగా, యజమానునిగా ఉండి, కాపరిగా ఉండి నడిపించాలి. నాయకులు లేని జనులు చెడిపోతారు. కాపరి లేని సంఘము చెడిపోతుంది. అందుకనే సంఘానికి కాపరి ఉండాలి, అవసరం ఖచ్చితంగా. దేవునికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. ఇదిగో యెహూదు అనబడినటువంటి న్యాయాధిపతి చనిపోయిన తర్వాత వారికి నాయకుడు లేడు గనుక ఇశ్రాయేలీయులు దేవుని దృష్టికి ఘోరంగా పాపాలు చేసి దోషులై నిలబడి ఉన్నారు. వారు పాపం చేసినందువలన దేవుడు వారిని కనాను రాజైన యాబీను చేతికి అప్పగించాడు. కనాను రాజైన యాబీను చేతికి అప్పగించాడు ఇశ్రాయేలీయుల మీద పెత్తనం చేస్తుంది ఎవరంటే కనాను రాజైన యాబీను. అంటే ఒక అన్యజనుడు వచ్చి ఇశ్రాయేలీయులను ఏలుచున్నాడు. ఈ యాబీను అనబడిన రాజుకు ఒక సైన్యాధిపతి ఉన్నాడు. ఆ సైన్యాధిపతి పేరు సిసేరా. అయితే రాజైనటువంటి యాబీను, కనాను రాజైన యాబీను ఇశ్రాయేలీయులను బాధ పెట్టడం తక్కువ, కానీ అతని సైన్యాధిపతి అయిన సిసేరా ఇశ్రాయేలీయులను మరి ఘోరంగా బాధ పెడుతూ ఉన్నాడు. రాజు తక్కువ, కానీ ఇతని అతి ఎక్కువైందనమాట. ఈ సిసేరా దగ్గర దాదాపుగా 900 ఇనుప రథములు ఉన్నాయి. 900 ఇనుప రథములు అంటే మామూలు విషయం కాదు. అంటే సైన్యం మొత్తం అతని చేతిలో ఉంది. కాబట్టి ఇశ్రాయేలీయుల దగ్గరకు వచ్చి ఇశ్రాయేలీయులను బెదిరించి, ఇశ్రాయేలీయుల చేత వెట్టి పనులు చేయించుకుంటూ ఇశ్రాయేలీయులను కఠినంగా బాధ పెడుతూ ఉన్నాడు. ఈ ఇశ్రాయేలీయులు కూడా మంచోళ్ళు కాదులేండి. ఇశ్రాయేలీయులు కూడా మంచోళ్ళు కాదు. మీరు న్యాయాధిపతుల గ్రంథం చదవండి. అన్నీ బాగున్నప్పుడు ప్రభువును మర్చిపోతారు, దేవుని దృష్టికి పాపం చేస్తారు. అంటే పంటలు బాగా పండి, ఆరోగ్యం బాగా ఉండి, పంట సమృద్ధిగా చేతికొచ్చి, లాభాలు చేతిలో ఉన్నప్పుడు, డబ్బు సమృద్ధిగా చేతిలో ఉన్నప్పుడు దేవుడిని జ్ఞాపకం చేసుకోరు వీళ్ళు. ప్రభువును మహిమపరచరు వీళ్ళు. అన్నీ బాగున్నప్పుడు దేవుడు ఎవరు అన్నట్టుగా, దేవుడెవరో మాకు తెలియదు అన్నట్టుగా ప్రవర్తిస్తారు. దేవుని దృష్టిలో ఘోరమైన పాపాలు చేస్తారు వీళ్ళు. కానీ పాపము చేసిన తర్వాత మరలా దేవుడు శిక్షను రప్పించినప్పుడు, పాపానికి జీతముగా దేవుడు వారి మీదికి కఠినమైన బాధను రప్పించినప్పుడు అప్పుడు గుర్తు చేసుకుంటారు. అంటే దేవుడు శిక్షించినప్పుడు గుర్తు చేసుకుంటారు. దేవుడు ఆశీర్వదించినప్పుడు ప్రభువును మర్చిపోతారు వీళ్ళు. అక్క వింటున్నారా? ఇశ్రాయేలీయులకు అలవాటేంటో చెప్పనా? విన్నారా ఇప్పటిదాకా నేను చెప్పింది? దేవుడు ఆశీర్వదించి ఒక మంచి పొజిషన్ ఇచ్చాడనుకోండి, ప్రభువును మర్చిపోయి ప్రభువుకు విరోధంగా పనులు చేస్తారు. ఇంకా ప్రభువుకు విరోధంగా నాకు విరోధంగా బ్రతుకుతున్నారు వీళ్ళని దేవుడు కొంచెం శిక్షించాడు అనుకోండి, అప్పుడు ప్రభువా దేవా ప్రభువా అని మరలా దేవుని దగ్గరకు వచ్చి నిట్టూర్పులు విడుస్తూ ప్రార్థనలు చేస్తారు. మీరు న్యాయాధిపతుల గ్రంథం చదవండి, ఎన్నోసార్లు ఇలా జరుగుతుంది. యెహూదు మరణమైన తర్వాత వీళ్ళు దేవుని దృష్టికి దోషులైపోతే కనాను రాజైన యాబీను వచ్చి ఇశ్రాయేలీయులను పరిపాలన చేస్తూ, యాబీను చేతి క్రింద ఇశ్రాయేలీయులు ఉన్నప్పుడు యాబీను సైన్యాధిపతి అయిన సిసేరా వీళ్లను విస్తారమైన బాధకు, వేదనకు గురి చేస్తూ ఉండగా ఇశ్రాయేలీయులందరూ దేవునికి మొరపెట్టారు. ఇక్కడ పాయింట్ ఏంటంటే, నిన్ను బాధించేది ఏదైనా, శత్రువు నిన్ను బాధిస్తూ ఉన్నా, శరీర అనారోగ్యము నిన్ను బాధిస్తూ ఉన్నా,
నష్టాలు నిన్ను బాధిస్తూ ఉన్నా, కష్టాలు నిన్ను బాధిస్తూ ఉన్నా, ఆర్థిక ఇబ్బందులు నిన్ను బాధిస్తూ ఉన్నా, ఈ ప్రపంచంలో ఏది నిన్ను బాధిస్తూ ఉన్నా నీవు మొరపెట్టాల్సినది దేవునికే. ఎటువంటి బాధలలో ఉన్నా నీ బాధలను చెప్పుకోవాల్సినటువంటి మార్గము మన యేసయ్య. కష్టకాలమందు వారు యెహోవాకు మొరపెట్టిరి, దేవుడు వారి ఆపదలన్నిటిలో నుండి వారిని విడిపించాడని ఇశ్రాయేలీలను గూర్చి కీర్తనలలో రాయబడి ఉన్నది. కష్టకాలమందు మొరపెట్టండి, కష్టకాలమందు కృంగిపోవద్దు, కష్టకాలమందు చేతగాని వారి వలె ఏడుస్తూ ఉండకూడదు. శ్రమ దినమున నీవు కృంగిపోతే చేతగాని వాడవవుతావు. ఇశ్రాయేలీలను చూచి నేర్చుకోండి. కష్టము వారికి కలిగినప్పుడు ఇశ్రాయేలీల దేవునికి మొరపెట్టారు. అయితే వీళ్ళు పెట్టిన మొర దేవుడు ఆలకించి ఆ ఇశ్రాయేలీలలో దెబోరా అనబడిన న్యాయాధిపతిని దేవుడు లేపాడు. దెబోరా అనబడిన స్త్రీ, ఈమె స్త్రీ, ఈమె ఒక ప్రవక్తి అంటారు. ప్రవక్త పురుషుడైతే ప్రవక్త అంటారు, స్త్రీ అయితే ప్రవక్తి అంటారు. దెబోరా అనబడిన ఒక ప్రవక్తి ఒకానొక స్థలములో, అంటే ఆమె ఎఫ్రామీయుల మాన్యమందలి రామాకును బేతేలుకును మధ్యనున్న దెబోరా సరళ వృక్షము కింద తీర్పుకై కూర్చుండుట కద్దు. తీర్పు తీర్చుటకై ఇశ్రాయేలీలు ఆమె యొద్దకు వచ్చుచుండిరి. దేవుడు వీరి ప్రార్థన ఆలకించి దెబోరా అనబడిన స్త్రీని, ఒక ప్రవక్తిని లేవనెత్తాడు. ఆమె ఒక చెట్టు కింద కూర్చొని ఇశ్రాయేలీలకు న్యాయము తీరుస్తూ ఉండేది. ఇశ్రాయేలీలు కూడా న్యాయము కొరకు దెబోరా దగ్గరికి వస్తూ ఉండేవాళ్ళు. చూడండి, ఆ రోజుల్లో ఇశ్రాయేలీలందరూ, పురుషులు, స్త్రీలు, వృద్ధులు అందరూ కూడా ప్రవక్తి అయి ఉన్నటువంటి ఆ దెబోరా దగ్గరకు వచ్చి న్యాయము పొందుతూ ఉండేవాళ్ళు. ఇలాగున ఇశ్రాయేలీలకు న్యాయాధిపతిగా కొనసాగుతున్న ఈ దెబోరా సిసెరా చేతిలో నుండి ఇశ్రాయేలీలను విడిపించాలని ఉద్దేశించి బారాకు అనబడినటువంటి వ్యక్తికి కబురు పంపించి, అతని పేరేంటండి, 6వ వచనంలో, ఆమె నప్తాలి కేదేశులో నుండి అబినోయము కుమారుడైన బారాకును పిలువనంపించి అతనితో ఇట్లా, నేను ఇశ్రాయేలీలను విడిపించాలని దేవుడు ఆమెతో మాట్లాడినప్పుడు, ఈమె స్త్రీ అయి ఉండి యుద్ధానికి వెళ్ళదు కదా, యుద్ధం చేయడానికి ఒక వ్యక్తి కావాలి. కాబట్టి ఆ వ్యక్తి ఎవరని ఆమె ప్రార్థన చేస్తున్నప్పుడు దేవుడు ఆమెకు బారాకును చూపించి ఉంటాడు. ఈమె బారాకు దగ్గరకు కబురు పంపించి బారాకును దగ్గరికి పిలిపించుకొని, నీవు సిసెరాతో యుద్ధం చేయడానికి సిద్ధపడు, నీవు సిసెరాతో యుద్ధం చేయడానికి సిద్ధపడాలి బారాకు. నీవు నప్తాలి గోత్రము దగ్గరికి జెబూలీను గోత్రము దగ్గరికి వెళ్ళి 10,000 మంది మనుష్యులను ఏర్పరచుకొని తాబేరు కొండ మీదకి వెళ్ళు. లేకపోతే నప్తాలి జెబూలూను గోత్రములో ఉన్న ఆ మనుష్యులలో 10,000 మందిని తాబోరు కొండ మీదకి రమ్మని చెప్పు. అక్కడ సిసెరా కూడా వస్తాడు. అక్కడ మన దేవుడైన యెహోవా ఇశ్రాయేలీలను 20 సంవత్సరాలుగా బాధ పెడుతున్నటువంటి సిసెరాను నీ చేతికి అప్పగిస్తాడు. సిసెరా మీద యుద్ధం చేయడానికి నువ్వు వెళ్ళాలి బారాకు. దేవునికి మహిమ కలుగును గాక. ఇక్కడ మనం గమనించినట్లయితే ప్రియులారా, ఇక్కడ కొంచెం సేపు ఆలోచన చేయాలి. మనం ప్రవక్తిగా న్యాయాధిపతిగా ఒక స్త్రీ ఉంది. ఆ స్త్రీ యుద్ధం చేయడం వీలు పడదని బారాకును పిలువనంపించింది. బారాకును పిలువనంపించి బారాకుతో చేయవలసినదంతా చెబుతూ ఉండగా బారాకు ఏమాత్రము ఎదురు చెప్పకుండా ఆ నప్తాలి జెబులును గోత్రీయుల దగ్గరికి కబురు పంపించి ఆ జెబులును ఆ నప్తాలి గోత్రీ కులలో నుండి 10,000 మందిని తాబోరు కొండ మీద సమకూరుస్తాడు. గమనించారా? చిన్న పని చేసి పెట్టమంటే దేవుని సేవకుని మాట వినరు ఈ రోజుల్లో. నిజం, పరిస్థితుల్లో మారిపోతున్నాయి అన్నమాట. చిన్న పని చేసి పెట్టండి అంటే దేవుని సేవకుని మాట వినని పిల్లలు. మీరు మీ పిల్లలకు నేర్పించాలి. ఏమి నేర్పించాలి?
పాస్టర్ గారు ఏదైనా పని చెప్తే కాదనకుండా, ఎదురు చెప్పకుండా చేయండి అని మీ పిల్లలకు మీరు నేర్పించాలి. అది వారికి, వారి యొక్క ఆత్మీయ జీవితానికి, మన కుటుంబానికి ఎంతో ఆశీర్వాదకరం. మేమేం పని చెప్తామండి? ఏం పని చెప్పం. ఏదైనా ఉంటే చెప్తాం, లేకపోతే లేదు. కానీ మన పిల్లలు కావచ్చు, మనము కావచ్చు, ఒక ప్రవక్త, ఒక సేవకుడు ఆజ్ఞాపిస్తే దాని ప్రకారం చేయడానికి ఎల్లప్పుడూ ముందుండే వారంగా మనం ఉండాలి. సేవకుని మాటను విని అనుసరించి దాని వలన కలుగు ప్రతిఫలాన్ని అనుభవించే కుటుంబాలుగా మనం ఉండాలి. స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. పలానా సిసెరాతో యుద్ధం చేయాలి బారాకు. వామ్మో, సిసెరానా? ఎన్ని రథాలు ఉన్నాయి అతని దగ్గర? 900 ఇనుప రథాలు ఉన్నాయమ్మా. దెబోరా తల్లి, సేవకురాలా, అతని దగ్గర 900 ఇనుప రథాలు ఉన్నాయి. అతనితో పెట్టుకుంటే మనం బ్రతుకుతామా? అతనితో పెట్టుకుంటే మనం బ్రతుకుతామా? ఈ బారాకు అంటాడు, నాతో నువ్వు ఖచ్చితంగా రావాలని దెబోరాతో అంటాడు. నేను వస్తాను, కానీ నేను వస్తే ఆ క్రెడిట్ మొత్తం, ఆ ఘనత మొత్తం నాకే వచ్చేస్తుంది, ఇంకా నీకేం ఘనత వస్తుంది అంటది దెబోరా. ఏదేమైనప్పటికీ ప్రియులారా, ఇప్పుడు తాబోరు కొండ మీద ఎంతమంది? 10,000 మంది. 14వ వచనాన్ని మీరు చదవండి. 12వ వచనాన్ని 11వ వచనం నుండి చదువుదాం. దెబోరాయు అతనితో కూడా పోయెను. అంతకులోగా కయీనీయుడైన హేబెరు, మోసే మామ అయిన హోబాబు సంతతి వారైన కయీనీయుల నుండి వేరుపడి కేదేశునొద్దనున్న జయనన్నీములోని మస్తకి వృక్షము కింద తమ గుడారము వేసుకొని ఉండెను. అభినోయము కుమారుడైన బారాకు తాబోరు కొండ మీదకి పోయెనని సిసెరాకు తెలుపబడినప్పుడు సిసెరా తన రథములన్నిటినీ, తన 900 ఇనుప రథములను అన్యుల హరోసేతు నుండి కీసోను వాగు వరకు తన పక్షముగానున్న సమస్త జనులను పిలువగా, దెబోరా, లెమ్ము, యెహోవా సిసెరాను నీ చేతికి అప్పగించిన దినము ఇదే. యెహోవా నీకు ముందుగా బయలుదేరును గదా అని బారాకుతో చెప్పినప్పుడు బారాకు ఆ 10,000 మంది మనుష్యులను వెంటబెట్టుకొని తాబోరు కొండ మీద నుండి దిగి వచ్చెను. స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. సిసెరాకు తెలిసిపోయింది, బారాకు అనబడిన వ్యక్తి 10,000 మంది సైన్యముతో నా మీదికి యుద్ధానికి వస్తున్నాడని సిసెరాకు తెలిసిపోయింది. సిసెరా ఊరుకుంటాడా? సైన్యాధిపతి అతను, ఒక రాజు బలముంది అతనికి. కాబట్టి తన దగ్గర ఉన్న 900 ఇనుప రథాలను సిద్ధపరచుకొని తన స్వాధీనంలో ఉన్న ప్రజలందరినీ బారాకు సైన్యాన్ని చంపడానికి దింపాడు. ఇక్కడ వాక్యం మనం చదివినట్లయితే, హరోసేతు నుండి కీసోను వాగు వరకు తన పక్షముగా ఉన్న సమస్త జనులను పిలిపించి ఇప్పుడు బారాకు మీద యుద్ధానికి వస్తున్నాడు సిసెరా. అంతలో దెబోరా బారాకుతో చెప్పింది, బారాకు లే, నీ దగ్గర ఉన్న సైన్యముతో సిసెరా మీద యుద్ధానికి వెళ్ళు. ఇదంతా దేని వలన జరుగుతుందో తెలుసా? ఇశ్రాయేలీలు పెట్టిన మొర, ఇశ్రాయేలీలు చేసిన ప్రార్థన. మన ప్రార్థన గొప్ప విజయాలను తీసుకొచ్చి పెడుతుందండి మన దగ్గరికి. మన ప్రార్థన వలననే మనకు బలము కలుగుతుందండి. మన ప్రార్థన మనం గ్రహింపలేని గొప్ప సంగతులను మనకు తెలియజేస్తుంది. గూఢమైన కార్యాలు, గొప్ప కార్యాలు చూచేదానికి మనకు అవకాశాన్ని కల్పిస్తుంది. నువ్వు ప్రార్థనను నిర్లక్ష్యము చేస్తే పాపము చేసిన దానవు అవుతావు. ప్రార్థనను నిర్లక్ష్యం చేయొద్దు. ప్రార్థన చేయండి. నీ కుటుంబంలో, నీ పిల్లలలో, నీ పరివారంలో గొప్ప కార్యములను జరిగించేది దేవుడే. దేని ద్వారా జరిగిస్తాడు? నువ్వు తిని సోమరివారిగా 10 గంటల దాకా పండుకుంటే జరిగించడు. దైవ భయము లేకుండా, వాక్య ధ్యానము లేకుండా, వాక్యానుసారమైన జీవితం లేకుండా, నేను దేవుని బిడ్డనే అంటూ పడుకొని దైవ భయము లేకుండా బ్రతికితే జరిగించడు. లేచి ప్రార్థన చేయాలి. విలాప వాక్యములలో గుర్తుందా దేవుడు చెప్పిన మాట? నీవు లేచి రేయి మొదటి జామున నీ పసిపిల్లల కొరకు ప్రార్థన చేయి.
నీళ్లు కుమ్మరించున్నట్లు నీ హృదయాన్ని కుమ్మరించు. ప్రార్థన చేయాలి. ఒక దెబోరా అనబడిన ప్రవక్తి బారాకును వెంటబెట్టుకొని బారాకు దగ్గర 10,000 మందిని సమకూర్చుకొని ఇప్పుడు 20 సంవత్సరాలుగా తమలను బాధ పెడుతున్నటువంటి సిసెరా మీద యుద్ధానికి వెళ్తున్నారు. ఆ సిసెరా ఏమన్నా సామాన్యుడా? 900 ఇరుపు రథాలు ఉన్నాయి. అంతేకాకుండా అతని దగ్గర గొప్ప సైన్యం ఉంది. కానీ బారాకు దగ్గర ఉన్నది ఎంతమంది? 10,000 మందే. కానీ అతని దగ్గర 900 ఇనుప రథాలు, విస్తారమైన సైన్యం ఉంది. ఇంకా మనం న్యాయాధిపతుల గ్రంథాన్ని ముందుకు చదువుకుంటూ వెళితే గిద్యోను అనబడిన న్యాయాధిపతి కనబడతాడు మనకి. కేవలం 300 మందితో యుద్ధాన్ని జయిస్తాడు. హల్లెలూయా, హల్లెలూయా. అతనికంటే ఇతను బెటరే. బారాకు దగ్గర ఎంతమంది ఉన్నారు? 10,000 మంది ఉన్నారు. తాబోరు అనబడిన కొండ మీద నుండి సిసెరాతో యుద్ధం చేయడానికి దిగొచ్చాడు బారాకు. యుద్ధానికి వెళ్ళు బారాకు అని దేవుని సేవకురాలైన దెబోరా బారాకును పంపిస్తూ ఒక మాట అంటది, యెహోవా మీకు ముందుగా బయలుదేరును. దేవునికి మహిమ కలుగును గాక. ఈ సంవత్సరం మన వాగ్దానం ఏంటండి? అసలు మీకు ఏ వాగ్దానం అయితే ఏముందిలే పాస్టర్ గారు, చర్చికి వస్తున్నామా లేదా? సంఘ వాగ్దానము కూడా సరిగ్గా పలకలేని పరిస్థితిలో ఉన్నారు మీరు. ఇప్పుడైనా నేను చెప్తాను, మీరు పలకండి, సరేనా? నేను నీకు ముందుగా పోవచ్చు. హల్లెలూయా, హల్లెలూయా. సరే, నీ ముందర నడుచువాడు యెహోవా, ఆయన నీకు తోడుగా ఉండును. కొంచెం గట్టిగా సౌండ్ పెంచండి కొంచెం. నీ ముందర నడుచువాడు యెహోవా, ఆయన నీకు తోడయ్యుండును. ఇది సంఘ వాగ్దానం. ఇది దెబోరా బారాకుతో అంటుంది, యెహోవా నీకు ముందుగా బయలుదేరును, వెళ్ళు. దేవుడు మనకు వాగ్దానం ఇచ్చాడు, నేను నీకు ముందుగా వెళ్తాను, నీకు తోడై ఉంటాను. ఈ సంవత్సరం ధైర్యం తెచ్చుకోండి అక్కలారా, అన్నలారా. దేవుడు మన ముందుండే సంవత్సరం అన్నమాట. మనకు ముందు నడిచే దేవుడు మనకు ముందు నడిస్తే మనకు లాభం ఏంటో చెప్పనా? చెప్పనా? ఇప్పుడు ఏమైద్దో చూడండి. ఇక్కడ చదవండి 15వ వచనం. బారాకు వారిని హతము చేయునట్లు యెహోవా సిసెరాను అతని రథములన్నిటినీ అతని సర్వసేనను కలవరపరచగా సిసెరా తన రథము దిగి కాలినడకను పారిపోయెను. స్తోత్రం చెప్పండి, హల్లెలూయా. దెబోరా చెప్తుంది, బారాకు మీకు ముందుగా దేవుడు ఉంటాడు. వెంటనే బారాకు తన సైన్యాన్ని తీసుకొని తాబోరు కొండ దిగొచ్చాడు. ముందు వెళుతున్నటువంటి దేవుడు సిసెరాను, అతని ఇనుపరథములన్నిటినీ, అతని సర్వసేనను వీరికంటే ముందుగా వెళ్ళి కలవరపరిచాడట. హల్లెలూయా, హల్లెలూయా. దేవుడు పెట్టిన కలవరానికి సిసెరా రథాలను, సైన్యాన్ని వదిలేసి నా బ్రతుకును నా ప్రాణాన్ని కాపాడుకుంటే చాలు అనుకొని పారిపోయాడు. దెబ్బకు సైన్యాన్ని వదిలి రథాలను వదిలి పారిపోయాడు. బారాకు ఏం చేశాడంటే సిసెరా దగ్గర ఉన్నటువంటి ఆ సైన్యాన్ని, ఆ రథముల మీద ఉన్న సైన్యం మొత్తాన్ని అందరినీ కత్తివాత హతము చేశాడు. కానీ సిసెరా పారిపోయాడు. దేవునికి మహిమ కలుగును గాక. దేవుడు పెట్టిన కలవరానికి, దెబ్బకి ఇశ్రాయేలీలను 20 సంవత్సరాలుగా కఠినమైన బాధ పెడుతున్నటువంటి సిసెరా పారిపోయాడు. ఇప్పుడు సైన్యం మొత్తాన్ని, ఈ బారాకు అతనితో పాటు ఉన్న వాళ్ళందరూ సర్వసేనను కత్తివాత కూల్చేశారు. అక్కడ వాక్యం రాయబడి ఉన్నది, ఒక్కడైనను మిగలలా. దేవుడు మన ముందెళ్తే మనకు లాభం ఏంటో చెప్పనా? మన శత్రువులను దేవుడు కలవరపరుస్తాడు. దేవునికి మహిమ కలుగునుగాక. మన ముందు వెళ్తే మన పక్షాన కార్యములు ఆయన సఫలపరుస్తాడు.
ఆయన మన వెనుకుండడం కంటే ఆయన మన ముందుండడమే మేలు. మన ప్రయాణంలో, మన పనులలో, మన సర్వ విషయాలలో మన దేవుడు మనకు ముందుండడమే మేలు. కాబట్టి ఆయన ఈ సంవత్సరంలో మనకు మాట ఇచ్చాడు. సంఘానికి మాట ఇచ్చాడంటే సంఘంలో ఉన్న విశ్వాసులు ఒక్కొక్క కుటుంబానికి దేవుడు మాట ఇచ్చినట్టే. మన కుటుంబాలకు దేవుడు ముందుంటాడు. అన్ని విషయాలలో దేవుడు మనకు ముందుండే దేవుడు. కాబట్టి ధైర్యం తెచ్చుకోండి. మీరు ప్రార్థించినప్పుడల్లా ప్రార్థించండి, నేను నీకు ముందుగా పోవచ్చు, నీ ముందర నడుచువాడు యెహోవా, ఆయన నీకు తోడయ్యుండును. ఈ మాటలన్నీ దగ్గరగా ఉన్నాయి కదా, నాకు ఆలోచన మొత్తం అటు వెళ్ళిపోతుంది అనమాట. హల్లెలూయా, హల్లెలూయా. మొత్తానికి ఏమైంది? 900 ఇనుప రథాలు, సిసెరా యొక్క సర్వ సైన్యము ఒక్కడు కూడా మిగలకుండా 10,000 మంది వచ్చి వాళ్ళను హతం చేసేశారు దేవుని దయ వలన. కానీ అసలు వ్యక్తి పారిపోయాడండోయ్. ఇశ్రాయేలీలను కఠినంగా బాధ పెడుతున్నటువంటి సిసెరా అసలు వ్యక్తి ఇతనే, సైన్యాధిపతి ఇతనే. ఒక రాజు ఉన్నాడంటే ఆ రాజుకు సైన్యాధిపతి ఉంటాడు. ఉదాహరణకి దావీదుకు ఒక సైన్యాధిపతి ఉండేవాడు, అతని పేరు యోవాబు. ఇలాగున ప్రతి రాజులకు ఒక సైన్యాధిపతి ఉంటారు. ఈ యాబీను అనబడినటువంటి రాజుకు సైన్యాధిపతి సిసెరా. రాజు బాధ పెట్టడం తక్కువ, వీళ్ళ అతి ఎక్కువైందనమాట, ఇతని అతి ఎక్కువైంది. చూసారా? కానీ ఇతడు ఈరోజు బ్రతికితే చాలా రోజులు బ్రతికినట్టని పారిపోతూ ఇశ్రాయేలీల గుడారాలలో పారిపోతూ ఉంటాడు. ఇక్కడ 17వ వచనం నుండి కొన్ని వచనాలు నేను చదువుతాను, అందరూ వినండి. హాసోరు రాజైన యాబీనుకును కయీనీయుడైన హేబెరు వంశస్థులకు సమాధానము కలిగి ఉండెను గనుక సిసెరా కాలినడకను కయీనీయుడగు హేబెరు భార్య అయిన యాయేలు గుడారమునకు పారిపోయెను. అప్పుడు యాయేలు సిసెరాను ఎదుర్కొనబోయి అతన్ని చూచి, నా ఏలినవాడా, నా తట్టు తిరుగుము, భయపడకుమని చెప్పినందున అతడు ఆమె గుడారమున జొచ్చెను. ఇక్కడ మరొక వ్యక్తి కనబడుతున్నాడు కదా, హేబెరు. ఈ హేబెరుకు యాబీనుకు అంటే కయీను రాజైన యాబీనుకు సమాధానము అంటే వారిద్దరి మధ్య సత్సంబంధాలు ఉన్నాయి. కాబట్టి యుద్ధములో నుండి పారిపోతూ ఇక్కడ దగ్గరలో హేబెరు భార్య అయిన యాయేలు ఇల్లు ఉంది కదా, ఆ ఇంట్లో పోయి దాక్కుంటాను అని హేబెరు భార్య అయిన యాయేలు ఇంటికి పారిపోతూ ఉండగా ఈ యాయేలు అనబడిన స్త్రీ అతనికి ఎదురొచ్చి సిసెరాను ఎదుర్కొని, సిసెరా, నా ఏలినవాడా, నా తట్టు తిరుగుము, భయపడకుమని తన గుడారములో చేర్చుకొని ఆమె ఒక దుప్పటితో అతన్ని కప్పేసింది. తర్వాత 19వ వాక్యంలో, అమ్మా పరిగెత్తుకొని వచ్చేసరికి బాగా అలుపు వచ్చింది, దాహం వేస్తుంది, కానీ కొంచెం దాహానికి నీళ్ళివ్వమ్మా అని అడిగాడు. ఆ సమయంలో ఆమె ఒక పాలబుడ్డి విప్పి అతనికి దాహం ఇచ్చి అతన్ని కప్పుచుండగా, అంటే నీళ్ళిచ్చిన తర్వాత మీరు ఈ దుప్పటి కింద ఈ గొంగళి కింద మీరు దాక్కోండి అని కప్పుతూ ఉండగా అతను అంటాడు, అమ్మా ఎవరైనా ఇటు వస్తే, నువ్వు గుడారపు ద్వారమున నిలుచుండు, ఎవరైనా ఇటు వస్తే, ఎవరైనా ఇటు వచ్చి, అమ్మా ఇటు ఎవరైనా వచ్చారా అని అడిగితే ఎవరునూ రాలేదని చెప్పేయి అని చెప్పగా ఆమె సరే అని చెప్పి యువతలకు వచ్చేసి 21వ వాక్యంలో చూడండి, హేబెరు భార్య అయిన యాయేలు గుడారపు మేకు తీసుకొని సుత్తె చేత పట్టుకొని అతని యొద్దకు మెల్లగా వచ్చి అతనికి అలసట చేత నిద్ర కలిగి ఉండగా నేలకు దిగునట్లు ఆ మేకును అతని కణతలో దిగగొట్టగా అతడు చచ్చెను. స్తోత్రం చెప్పండి. సిసెరా చనిపోయాడు, కానీ తాబోరు కొండ దగ్గర నుండి సిసెరా పారిపోయాడు. నా ప్రాణాన్ని కాపాడుకుంటే చాలే అని ఇశ్రాయేలీలను బాధ పెడుతున్నటువంటి ఈ సిసెరా పారిపోయాడు. ఈ సమాజంలో
దేవుని పిల్లలమైన మనలను బాధ పెట్టేవారు, ఇబ్బంది పెట్టేవారు, హింస పెట్టేవారు కనబడకుండా ఉంటూ ఉంటారు. కానీ దేవునికి సమస్తము తెలుసు కదండి. దేవుడు అన్నిటినీ ఎరిగి ఉంటాడు కదండి. కాబట్టి ప్రియులారా, మన విరోధులు ఎక్కడికి వెళ్ళినా, ఎక్కడికి తప్పించుకొని వెళ్ళినా, దేవుని పిల్లలకు విరోధంగా పనిచేసేవారు ఎక్కడికి తప్పించుకొని వెళ్ళినా ఇదిగో వారు కాపాడబడతారా అంటే సిసెరానే గుర్తు చేసుకోండి. యుద్ధంలో నుండి పారిపోయాడు కానీ అక్కడ మరణము తప్పిందా? ముందు మరణము తప్పిందా? యుద్ధంలో నుండి పారిపోయాడు కానీ పగ తీర్చుకునే దేవుడు అతని వెంటే ఉన్నాడు. యాయేలు అనబడిన స్త్రీ తన గుడారంలో చేర్చుకున్నది, నీళ్ళిచ్చింది, పైన గొంగళి దుప్పటి కప్పేసింది. అలసిపోయి ఉన్నాడు కదా, నీళ్లు తాగిన తర్వాత పడుకున్నాడంట అయ్యగారు. గాఢ నిద్రలో ఉండగా ఇశ్రాయేలీయులకు మా సమూహాన్ని బాధ పెడుతుంది ఇతనేనని తెలుసుకొని ఉన్న ఆ యాయేలు అనబడిన స్త్రీ గుడారపు మేకును తెచ్చి కణతలో ఇదిగో ఇక్కడ కొడితే దెబ్బకి ఇటు వచ్చేసిందంట మేకు. దెబ్బకు చనిపోయాడు సిసెరా. స్తోత్రం చెప్తారా ఒకసారి? హల్లెలూయా, హల్లెలూయా. బారాకు చేతిలో చావాల్సినటువంటి సిసెరా ఎవరి చేతిలో చచ్చాడు? యాయేలు అనబడిన స్త్రీ చేతిలో చచ్చాడు. మరి ఇతరులను కఠినమైన బాధ పెట్టినప్పుడు అది రివర్స్ అయింది కదండి. ఎవడు త్రవ్విన గుంటలో వాడే పడిపోతాడు అని ఉంది కదా. ఏ కొలతతో కొలుస్తామో అదే కొలతతో మనకు కొలవబడిద్ది అన్న మాట ఉంది కదండి. మనం ఇతరులను బాధ పెడితే దేవుడు మనల్ని బాధ పెడతాడు. మనం ఇతరులను ప్రేమిస్తే దేవుడు మనల్ని ప్రేమిస్తాడు. మనం ఇతరులను క్షమిస్తే దేవుడు మనలను క్షమిస్తాడు. ఇతరులకు అండగా నిలబడితే దేవుడు మనకు అండగా నిలబడతాడు. నువ్వు ఇతరులను ద్వేషిస్తే దేవుడు నిన్ను ద్వేషిస్తాడు. ఇతరుల మీద అబద్ధ సాక్ష్యము చెబితే నీ మీద అబద్ధ సాక్ష్యాలు చెప్పేవాళ్ళు పుట్టుకొస్తారు. జాగ్రత్త. నేను అందరికి ఇబ్బంది పెట్టాను, నన్ను ఇబ్బంది పెట్టేవాళ్ళు లేరనుకున్నాడో ఏంటో ఇతను. అంతేకాకుండా ఇతను అక్కడ హేబేరు భార్య అయిన యాయేలు గుడారానికి వెళ్ళిపోవడానికి కారణం ఏంటి? సిసెరా యొక్క రాజైన అతని పేరేంటండి? యాబేనుకును యాయేలు భర్త అయిన హేబేరుకు ఇద్దరికి మంచి సత్సంబంధాలు ఉన్నాయి, సమాధానం ఉంది. కాబట్టి నేను యాబేను సైన్యాధిపతి అంటే అక్కడ నాకు క్షేమం కలిగిద్ది అనుకున్నాడు. కానీ తను ఎక్కడైతే క్షేమం కలిగిద్ది అనుకున్నాడో అక్కడే అతని ప్రాణమునకు నష్టం, అక్కడే అతనికి ఆపద, అక్కడే అతనికి మరణము. ఇశ్రాయేలీలను బాధ పెట్టి పారిపోతూ అదిగో అక్కడ నాకు సమాధానం ఉంటుంది అంటే దేవుడు అక్కడ సమాధానాన్ని కలిగిస్తాడా? లేదు. పగ తీర్చుకొనుట నా పని అని దేవుడు చెప్పాడు. హల్లెలూయా. నువ్వు నేను పగ తీర్చుకుంటే ఒక లెక్క, కానీ దేవుడు పగ తీర్చుకుంటే ఎదుటి వ్యక్తి తట్టుకొని నిలబడలేడు. నిన్ను బాధ పెడుతున్నటువంటి వ్యక్తి కొరకు నువ్వు ప్రార్థన చేయి. నీ శత్రువుల కొరకు నువ్వు ప్రార్థన చేయి. నిన్ను హింసించు వారి కొరకు నువ్వు ప్రార్థన చేయి. నిన్ను బాధ పెట్టు వారి కొరకు నువ్వు ప్రార్థన చేయి. వారి మీద నువ్వు పగ తీర్చుకోవద్దు. నిన్ను బాధ పెట్టు వారికి నువ్వు చెప్పు, నీకు దేవుడు దీవెన దయచేయునుగా కానీ చెప్పు, దేవుడు నీకు సమాధానం కలిగించునుగా కానీ నిన్ను బాధ పెడుతున్న వారితో చెప్పు. దేవుని దగ్గర, ప్రభువా ఇతడు నన్ను బాధ పెడుతున్నాడు, ఇతన్ని దీవించమని చెప్పు. దేవుడు నీ పగ దేవుడు తీర్చుకుంటాడు. నువ్వు పగ తీర్చుకుంటే ఏం చేస్తావు? కానీ దేవుడు ఏదైనా చేయగలడు. ఇశ్రాయేలీలను కఠినమైన బాధ పెట్టిన ఆ సిసెరా మీద దేవుడు పగ తీర్చుకున్నాడు. ఒక స్త్రీ ఒక మేకు తీసుకొచ్చి కణతలో కొట్టి అతన్ని చంపేసింది. బారాకు చేతిలో చావాల్సిన వాడు అక్కడ స్త్రీ చేతిలో చచ్చాడు. బారాకు విడిచిపెట్టాడా? లేదు. సిసెరా యొక్క సైన్యం అంతటిని చంపేసిన తర్వాత ఎక్కడికి వెళ్ళిపోయాడు ఇతనని బారాకు కత్తిని చేతిలో పట్టుకొని పరిగెత్తుతూ కనబడిన వారి నల్లా ఇటేమన్నా సిసెరా కనబడ్డా తల్లి నీకు, ఇక్కడేమైనా సిసెరా కనబడ్డాడమ్మా నీకు అంటూ పురుషులను స్త్రీలను అడుగుతూ వస్తుంటే
యాయేలు ఎదురుపోయి సిసెరా నాతో కూడా రమ్మని ఇంట్లోకి తీసుకెళ్ళి ప్రాణము లేక శవంగా పడి ఉన్నటువంటి సిసెరాను చూపించింది. మేకు అతని కణతలో దిగి ఉన్నది. ఆ రోజున ఇశ్రాయేలీలకు పండుగ దినం. ఆ దినమున ఇశ్రాయేలీలకు పండుగ దినం. ఇశ్రాయేలీలను బాగా బాధ పెడుతున్నటువంటి సిసెరా చనిపోయాడు. ఆ తర్వాత యాబీను బలము కూడా తగ్గిపోయిందని వాక్యం రాయబడి ఉన్నది. దేవుడు యాబీనును కూడా అణుచాడట. ఇప్పుడు ఇశ్రాయేలీలను దేవుడు హెచ్చించడం ప్రారంభించాడు. శత్రువులు అంటే వీళ్లకు విరోధంగా పనిచేస్తున్న వాళ్ళు అణచివేయబడ్డారు. ఇశ్రాయేలీలు హెచ్చింపబడ్డారు. ఎప్పుడైతే దెబోరా నాయకత్వంలో ఇశ్రాయేలీలు పాపాన్ని విడిచిపెట్టారో, దెబోరా నాయకత్వంలో ఇశ్రాయేలీలు పాపానికి దూరంగా ఉన్నారో, అప్పుడు ఇశ్రాయేలీలను దేవుడు హెచ్చించాడు. ఇశ్రాయేలీల విరోధులను దేవుడు అణచివేశాడు. నా ప్రియమైన దేవుని పిల్లలారా, నువ్వు ఎంత యథార్థంగా ఉన్నా, ఎంత న్యాయంగా ఉన్నా, ఎంత భక్తితో ప్రార్థన చేసుకుంటున్నా, నీ పని నువ్వు ఎంత చక్కగా చేసుకుంటున్నా, నీకు విరోధులు తయారవుతున్నారా? చేసేదేముంది, ఇంకా ప్రార్థన చేద్దాం. మనం సిన్సియర్గా ప్రార్థన చేస్తున్నప్పుడు మనకు విరోధంగా లేచే వాళ్ళందరూ యాబీను వలె మార్చబడతారు, సిసెరా వలె మార్చబడతారు. నువ్వు మాత్రం క్షేమంగా ఉంటావు. ఈ 20 సంవత్సరాలు బాధను అనుభవించిన వీరు 5వ అధ్యాయము 1వ వచనం దగ్గరికి రండి. ఆ దినమున దెబోరాయు అబినోయము కుమారుడైన బారాకును ఈ కీర్తన పాడిరి. దేవునికి స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. ఇప్పుడు సిసెరా చనిపోయాడు. సిసెరా సైన్యము చనిపోయింది. అతని ఇనుపరథములన్నీ పాడైపోయాయి. అతని పేరేంటి? రాజు పేరు యాబీను బలము అణచివేయబడింది. ఇప్పుడు ఇశ్రాయేలుకు మంచి రోజులు వచ్చాయి. దేవుని వాక్యంలో ఏమంటుంది? మీలో ఎవరికైనాను శ్రమ కలిగేనా ప్రార్థన చేయవలెను, సంతోషము కలిగేనా ఇప్పుడు కీర్తన పాడే సమయం. ఇశ్రాయేలీలు కీర్తనలు పాడుతున్నారు. ఆ దినమున దెబోరాయు అబినయము కుమారుడైన బారాకును ఈ కీర్తన పాడిరి. చిన్న కీర్తన కాదది, ఓ 2-3 చరణాల కీర్తన కాదది. 31 వచనాల కీర్తన. 31 వచనాల కీర్తన, ఒక పెద్ద కీర్తన పాడి అందరూ స్వీట్లు పంచుకున్నారు. మన విరోధి చనిపోయాడని, మనలను బాధ పెట్టిన వాళ్ళు అణచివేయబడ్డారని ఒకరి నోట్లో ఒకరు స్వీట్లు పెట్టుకొని సంతోషకరంగా ఆనందంగా పండుగ జరుపుకున్నారు. పాట పాడి ప్రభును మహిమపరిచారు. అయితే వాళ్ళు పాడిన పాటలోని చివరి మాట ఏంటో చదివి మనం ముగిద్దాం, సరేనా? 31 ఆయనను ప్రేమించువారు బలముతో ఉదయించు సూర్యుని వలె ఉంటారు అని పాడిరి. దేవునికి మహిమ కలుగునుగాక. ఒక పెద్ద పాట పాడుతూ చివరగా ఆయనను ప్రేమించువారు బలముతో ఉదయించు సూర్యుని వలె. ఎస్, నేను దేవుణ్ణి ప్రేమిస్తే సూర్యుని వలె ఉంటాం. సూర్యుడు ఉదయించినప్పుడు చీకటి ఉంటుందా అండి? నిలబడుతుందా సూర్యునికి ఎదురుగా చీకటి? సూర్యుడు ఇంకొక పావు గంటకు ఉదయిస్తాడు అనగానే చీకటి మొత్తం ఎక్కడికక్కడ మాయమైపోతుంది. సూర్యునిలో ఉన్న పవర్ అంతే. దేవుణ్ణి ప్రేమిస్తున్న నీ పవర్ అంతే. ప్రభువును ప్రేమిస్తున్న నీ బలం ఏంటో తెలుసా? నీ ముందు చీకటి నిలబడదు, నీ ముందు చీకటి ఓడిపోతుంది, నీ ముందు చీకటి పారిపోతుంది. కారణం ఏంటంటే ఆయనను ప్రేమిస్తున్నావు గనుక దేవుడు నిన్ను బలముతో ఉదయించు సూర్యుని వలె మార్చబోతున్నాడు, మారుస్తాడు కూడా. అలాగుననే మార్చుటకు ఆయన ఎప్పుడూ సంసిద్ధుడై ఉంటాడు. ప్రభువును ప్రేమించేవాళ్ళు నీతిమంతులు సింహము వలె ధైర్యంగా ఉంటారని ఎలా చెప్పబడిందో, దేవుణ్ణి ప్రేమించేవారు బలముతో ఉదయించే సూర్యుని వలె. ఎంత బలంగా ఉదయిస్తాడు సూర్యుడు! అసలే ఎండాకాలం రాబోతుంది. అసలే ఏ కాలం అండి? ఇంక మామూలుగా ఉంటుందా? ఇప్పుడు 6 గంటలకు తెల్లారుతుంది. ఇంకొన్ని దినాలకు 5:30కే 5:15కే కొంచెం తేటగా కనబడడం ప్రారంభమైంది. అప్పుడు నేను
5 గంటలకు ప్రార్థన స్టార్ట్ చేయాలేమో, ఉదయకాల ప్రార్థన. ఇప్పుడు 5 గంటలకు స్టార్ట్ చేస్తే 5:30 దాటిపోతుంది ప్రార్థన ముగించే వరకు, అందరి కొరకు చేసేసరికి. అప్పుడు నేను 5:45కు ప్రారంభిస్తే కానీ 5:15కి తెల్లారేసరికి అయిపోదు. 5:15 అయిందని నేను ప్రార్థన చేస్తున్నాను అనుకోండి, మీలో చాలామంది అనుకుంటారనమాట, ఈ పాస్టర్ గారికి మెలకువ రాదా, తెల్లారి నాకు ప్రార్థన చేస్తున్నాడు. నా దృష్టిలో ఏముంటుంది, 5:15 అయిందని నేను అనుకుంటాను. కానీ మీరేమనుకుంటారంటే, ఈ బియాక రోజు నా ప్రార్థన రోజు ఇవన్నేంటి ఉదయాన్నే తెల్లారి నాకు ప్రార్థన చేస్తున్నాడు ఏంటి అని అనుకుంటారు కదా. ఓకే, సరే. ఎండాకాలంలో సూర్యుడు ఉదయించినప్పటి నుండే దహించి వేస్తూ ఉంటాడు. కారణం ఏంటంటే, భూమికి ఎండాకాలంలో సూర్యుడు దగ్గరగా ఉంటాడు అనమాట. కాబట్టి అతని పవర్ మన మీద ఎక్కువగా కనబడుతుంది. ఇప్పుడు ఈ రోజుల్లో దాదాపు వర్షాకాలం, చలికాలంలో కొంచెం భూమికి దూరంగా ఉంటాడు, కానీ ఎండాకాలంలో సూర్యుడు భూమికి దగ్గరగా ఉంటాడు. కాబట్టి ఉష్ణోగ్రతలు ఎక్కువగా పెరుగుతాయి. ఏదైనా సూర్యుని యొక్క వేడి చాలా కష్టమే కదండి. మరి నీవంటే కూడా చీకటిలో ఉన్న వాళ్ళకు కష్టమే. నువ్వు సూర్యుడివి, నువ్వు నక్షత్రానివి, నువ్వు చంద్రుడివి. దేవుడు అన్నిటితో పోల్చాడు మనల్ని. కాబట్టి నా ప్రియమైన దేవుని పిల్లలారా, ఆయనను ప్రేమించుట మన ఆఖరి శ్వాస వరకు చేద్దాం. అయితే శ్రమ కలిగిన సందర్భాలలో ప్రార్థన చేద్దాం. ఇశ్రాయేలీయులు చూశారుగా, చక్కగా విన్నారు కదా. అర్థమైందా? హల్లెలూయా చెప్పండి. వాక్యం అర్థమైందిగా. వారు కష్టంలో ప్రార్థన చేయగా, వారి కష్టంలో నుండి దేవుడు ఎలా బయట పడవేశాడో చూడండి. ఆనాడు ఇశ్రాయేలీయుల దగ్గరికి దేవుడు మోసేను, అహరోనును పంపించాడు. ఈ సందర్భంలో దెబోరాను, బారాకును, యాయేలు అనబడిన స్త్రీని, వీళ్ళందరినీ లేపి దేవుడు ఇశ్రాయేలీయులకు విజయం ఇచ్చాడు. అట్టి విజయాన్ని దేవుడు మనకు దయచేయునుగాక. మన కుటుంబాలలోనూ అట్టి విజయాన్ని దేవుడు దయచేయునుగాక. లేచి నిలబడదాం.